అందరికీ నమస్కారం. గోదావరి సినిమా బ్యానర్లో జక్కం జవహర్ బాబు సమర్పణలో ఉమాదేవి గారు ప్రొడ్యూస్ చేసినటువంటి మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఈ సినిమా ఈ వీకెండ్ శనివారం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం విడుదల కాబోతుందండి. యూఎస్లో ఒక 2 days ముందే ప్రీమియర్ షోస్తో స్టార్ట్ అవుతుంది ఫిలిం. థర్స్డే 4th జూలైన ప్రీమియర్ షోస్తో యూఎస్లో స్టార్ట్ అవుతుందండి. సేమ్ డే అదే టైంకి ఇక్కడ కూడా మన హైదరాబాద్లో కూడా సినిమాక్స్లో ప్రీమియర్ షో చేస్తున్నామండి ఈ సినిమాని. పేరులో ఎంత కమ్మదనం ఉందో సినిమా అంత చక్కగా ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉందండి సినిమా. అందరం చూసాం సినిమాని. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి మంచి అప్లాజ్ ఇస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు చూడవలసినటువంటి సినిమా ఇది. నేను ఏ అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా పాట ఉంటుంది. మాట కందని పాటగా మనమిద్దరము కలిసాముగా. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అండి ఇది. చూస్తున్నంతసేపు కూడా చాలా మనల్ని మనం మర్చిపోయి చక్కని అనుభూతికి లోనైనటువంటి సినిమా ఇది. రామరాజు గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు ఈ సినిమాని. టైటిల్లో ఎంత కమ్మదనం కనిపిస్తుందో సినిమా మొత్తం కూడా అదే విధంగా ఉంటుందండి. అలాగే దీనికి మంచి సంగీతం సాహిత్యం తోడైనవి చాలా అద్భుతంగా ఉన్నాయి. పాటలు మొత్తం కూడా నేపథ్య సంగీతం కూడా చాలా బాగుందండి. ఆర్టిస్టులు అందరూ కూడా చక్కగా పెర్ఫామ్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. ఈ హడావుడి టైంలో చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. క్లీన్ యూ సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఈ సినిమా చక్కగా హ్యాపీగా ఉండేటువంటి ఈ వీకెండ్ గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇది. నువ్వేం మిస్ అవ్వబోతున్నావో తెలుసా? 1000 కోట్లు. ఒక 10 కాలాల పాటు మన మనసులో నిలిచిపోయే సినిమా. అంటే చూడగానే జనరల్గా ఈ కమర్షియల్ సినిమాలని మర్చిపోతుంటాం, కానీ ఈ సినిమా మాత్రం అంటే మనల్ని హంట్ చేస్తూనే ఉంటుందండి. చూసిన తర్వాత కూడా ఒక 2 వారాలు మనం మర్చిపోలేకుండా గుర్తొస్తూనే ఉంటాయి సీన్స్ అన్నీ కూడా. అంత అద్భుతంగా ఉంటుంది సినిమా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాలని, సినిమా చూసి ఈ యూనిట్ మొత్తాన్ని విష్ చేయాలని, ఎంకరేజ్ చేయాలని, రామరాజు గారు లాంటి అద్భుతమైన టెక్నీషియన్ని, మంచి హార్డ్ వర్కర్ అండి, మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ తను. ఇంకా ఎన్నో సినిమాలు చేయటానికి తనకి ఈ సినిమా ఎంకరేజ్మెంట్ కావాలని, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, అలాగే ఎంతో అభిరుచి ఉన్నటువంటి నిర్మాత ఉమాదేవి గారు తను సెన్సార్ బోర్డు మెంబర్ అయ్యి ఉండి ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దామన్న ఉద్దేశంతో ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా అండి ఇది. తన అభిరుచికి తగినట్టుగానే ఒక మంచి చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందం అనిపించింది. ఈ సినిమా ఒక మంచి విజయాన్ని సాధించి ఈ టీం మొత్తానికి, ప్రొడ్యూసర్ గారికి, అలాగే మన ప్రజెంట్ చేసినటువంటి మా జవహర్ బాబు గారికి, అలాగే డైరెక్టర్ రామరాజు గారికి, ఆర్టిస్టులందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి చక్కటి విజయాన్ని సాధించాలని, అందరూ మన ఆంధ్ర ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని నేను భావిస్తున్నానండి. పరిమళించు పువ్వులాగా పలుకరించనా, చినుకు తాకు మొలకరీతి చిగురు తొడగనా, నీ పాటనా సుధై పారనా, మనసు కోరు మల్లెనవుతూ నేను నీలో కలిసిపోనని నీడన. అందరికీ నమస్కారం. మొదటగా మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు టీంకు కంగ్రాచులేషన్స్ 6th రిలీజ్ అవుతున్నందుకు. మల్లెల తీరం మ్యూజిక్ వినగానే అనుకున్నాను మధుర ఆడియో ద్వారా రిలీజ్ చేయాల్సిందే అని. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్. నాకు ఆనంద్, గోదావరి ఈ సినిమాల మ్యూజిక్ తర్వాత అంతగా నచ్చిన మ్యూజిక్ అనమాట ఇది. సో ఇది నచ్చిన తర్వాత నాకు ఒకసారి సినిమా చూపెట్టారు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అంటే రామరాజు గారు చాలా సున్నితంగా ఇంత బిజీ లైఫ్లో, అంటే మనకున్న బిజీ లైఫ్లో డబ్బు ప్రధానంగా ఉన్న ఈ జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషన్ని చాలా సున్నితంగా స్వీట్గా చూపెట్టారు. అమ్మాయి మనసును కూడా చాలా అందంగా ఆవిష్కరించారు. సో ఫస్ట్ టైం చూశాను. ఇప్పటివరకు నేను 3 సార్లు చూశాను సినిమాని. సో
ఐ మీన్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ శేఖర్ కమ్ల గారు, వివి వినాయక్ గారు, హరీష్ శంకర్ గారు ఈ సినిమా చూసి అభినందించడం, అంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ సినిమాని అభినందిస్తున్నారు. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఇది మన తెలుగు సినిమా గర్వించే సినిమాల్లో ఒకటి అవుతుంది. చాలా చాలా సున్నితమైన సినిమా అన్నమాట. రోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటాం, అందులో ఒక్కరు నచ్చుతారు. అలా నచ్చిన మనుషులతో లైఫ్ని అప్రిషియేట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. లైఫ్లో ఏది బిజినెస్ కాదు, ఆఖరికి పెళ్లి కూడా. ఏ ఇద్దరు మనుషుల ఇష్టాలు ఒకేలాగా ఉండవురా. పోనీ నువ్వెప్పుడైనా మీ ఆయన్ని అడిగేవా నాలో ఏమన్నా మార్పు రావాలా అని? నేనేమన్నా మారాలా? నువ్వు మారాలనుకుంటున్నావా, నన్ను మార్చాలనుకుంటున్నావా? సో ఇప్పుడున్న కమర్షియల్ సినిమాలలో ఇది మనందరికీ ఒక కూల్ క్యూట్ మూవీగా ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. తర్వాత డైరెక్టర్ రామరాజు గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే, ఇక్కడ 6th రిలీజ్ అవుతుంటే 4th యూఎస్లో రిలీజ్ చేద్దాం సార్ అంటే, ఐ హ్యావ్ ప్రామిస్డ్ ఆన్ 4th యాజ్ పర్ డేట్ మనం వెళ్ళిపోదాం, అక్కడ ముందు రిలీజ్ చేసేద్దాం, అలా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఐ విష్ రామరాజు గారు ఏ గ్రేట్ లక్. వాసు గారు చెప్పినట్టుగా తను ఇంతే సున్నితంగా మంచి మంచి సినిమాలు తీయడానికి ఈ సినిమా సక్సెస్ ఒక ప్రేరణ అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా ఒక పాట ఉంటుంది. ప్రేమ అనేది మగవాళ్ళు సొత్తుగా చూపిస్తారు మీ సినిమాల్లో కూడా, కానీ ఇంటెన్సిటీ అమ్మాయిల్లోనే ఉంటుంది. లా లా